ఆధ్యాత్మిక జీవితం ఉండాలా? సార్ ఇక్కడ మీరు ఆధ్యాత్మిక జీవితం ఉండాలని మీరు అడిగారు. ఇక్కడ ఇంకొక ఆయనేమో గోల్ ఉండాలని చెప్పి అడిగారు. ఇంకొక ఆయనేమో డబ్బులే గోల్ కావాలా అని చెప్పి అడిగారు. ఇక్కడ ఏంటంటే ఏది కూడా మనిషికి జీవితంలో కంపల్షన్ తప్పనిసరిగా ఇది ఉండి తీరాలి లేదా నువ్వు బతకలేవు అనేది ఏది ఉండదండి. కంపల్సరీ ఆధ్యాత్మిక జీవితం అంటే ఆధ్యాత్మిక చింతన లేని వాళ్ళు బతకట్లేదా? మరి మనం బతుకుతున్నాను. మీకు బాగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు, గోగిని బాబు గారు లాంటి వాళ్ళు, అలా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి అసలు ఆధ్యాత్మిక చింతన కాదు కదా, ఆధ్యాత్మికత పట్ల వాళ్ళు చాలా చాలా దూరంగా ఉంటారు. అసలు ఆధ్యాత్మికత అనే టాపిక్కే చాలా దూరంగా ఉంటారు. అయితే దీంట్లో ఇంకొంచెం చిన్న కరెక్షన్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఆధ్యాత్మికతకి దూరంగా ఉంటున్నారు అనే భావనలో అసలు మిగతా వాళ్ళందరికంటే వాళ్ళ ఆధ్యాత్మికత దగ్గరగా ఉంటారు. అది ఇంకొంచెం డీవియేటెడ్ లేదా కొంచెం ట్విస్టెడ్ టాపిక్ అవుతుంది. కొంచెం అర్థం చేసుకోవడం అనేది ఈ సందర్భంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సరి అయినా లేదా కంఫర్టబుల్ అయినా లేదా సమయాభావం కావచ్చు లేదా దానికి కుదిరేటటువంటి ప్లాట్ఫామ్ ఇది కాదు. ఎప్పుడైనా మనం ముఖాముఖి ఉన్నప్పుడు వాళ్ళ టాపిక్స్లో ఎలా అవుతుంది అది ఆధ్యాత్మికత అనేది నేను డీటెయిల్గా చెప్తాను. అయితే ఇక్కడ మీరు అడిగిన విషయాన్ని ఆధ్యాత్మిక జీవితం ఉండాలా, దేర్ ఇస్ నో రూల్ అండి. ఆధ్యాత్మిక జీవితమే కాదు, మెటీరియలిస్టిక్ లైఫ్ కూడా ఉండాలా, దేర్ ఇస్ నో రూల్. సంసారం ఉండాలా, దేర్ ఇస్ నో రూల్. సన్యాసం ఉండాలా, దెర్ ఇస్ నో రూల్. డబ్బు మాత్రం ఉండాలా, దెర్ ఇస్ నో రూల్. ఈ ప్రపంచంలో మనిషి బతకటానికి మానవ జీవితంలో ఇలా చేస్తే నువ్వు బ్రతకగలవు అని చెప్పి నిర్ణయించి దాన్ని ఒక ఫ్రేమ్వర్క్లో బిగించి ఇలా లేకపోతే నువ్వు బతకలేవు అనగలిగే రూల్స్ ఏవి లేవు. ఎవడు ఏది పెట్టుకుంటే అదే వాడి రూల్. ప్రాబ్లం అక్కడే వచ్చింది. సొల్యూషన్ అదే, ప్రాబ్లం కూడా అదే. ఎవరు ఏది పెట్టుకుంటే అదే రూల్. కాబట్టి ఎవడి రూల్ ప్రకారం వాడు బతికేస్తున్నాడు. అది నచ్చని వాడు వీడిని తిడుతున్నాడు, నచ్చిన వాడు వాడిని మెచ్చుకుంటున్నాడు. వాడు రూల్ నచ్చకపోతే వీడు వాడిని తిడుతున్నాడు. అంటే ఏంటంటే ఇక్కడ ప్రపంచంలో మీరు కనుక చూస్తే ఎవరి రూల్స్ ప్రకారం వాళ్ళు బతికేస్తారు, ఎవరి రూల్ ప్రకారం వాడు బతికేస్తాడా. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎవరి రూల్ ప్రకారం వాళ్ళు బతుకుతారంటానికి మీరు కనుక చూస్తే ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి చోట లేదా ట్రాఫిక్లో మీకు బాగా ఇటువంటి రూల్స్ గాళ్ళు కనపడతారు. అంటే ఈయన రెడ్ లైట్ బ్రేక్ చేసి రెడ్ లైట్ పడుతున్నప్పుడు ఈయన రయ్యం దూసుకుని వెళ్ళిపోతాడు. ఈయన దూసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఎవరైనా అబ్జెక్ట్ చేసినా కానీ ఓయ్ అంటాడు. అదే ఈయన గ్రీన్ లైట్లో ఉండి ముందుకు వెళ్తున్నప్పుడు రెడ్ లైట్లో వాడాడు అని వచ్చాడు అనుకోండి, ఏమైనా కనపట్టలేదు అంటాడు. రైట్? అంటే ఏమైంది అంటే రెడ్ లైట్ పడ్డప్పుడు రూల్ బ్రేక్ చేయటం లేదా రెడ్ లైట్ అయినప్పుడు సిగ్నల్ బ్రేక్ చేయటం అనేది ఈయనకు ఓకే, ఈయన చెయ్యొచ్చు, మిగతా వాళ్ళు చేయకూడదు. మిగతా వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, మిగతా వాళ్ళు అడ్డదిడ్డంగా రాకూడదు. ఈయన అడ్డదిడ్డంగా రావచ్చు, సడన్గా రోడ్డు మీద మధ్యలో యూటర్న్ తిరగచ్చు, లేదా ఈ ఫుట్పాత్ నుంచి దాటేసి అటు వెళ్ళచ్చు, లేదా ఏ సిగ్నల్ ఇవ్వకుండా యూటర్న్ తిప్పేసి లేదా రాంగ్ రూట్లో రావచ్చు. ఇదిగో ఇక్కడ ఈ చివరికే కదా రాంగ్ రూట్లో రావచ్చు, లేదా అటు ఇటు చూసి ఎవడో లేదంటే కనుక చాలా క్రాస్గా వెళ్ళచ్చు, ఇటు లెఫ్ట్ నుంచి రైట్కి కారు ముందు నుంచి ర్యాష్గా తిప్పచ్చు, లేదా ఫోన్ ఇలా పెట్టుకుని ఆ చెవిలో పెట్టుకుని మాట్లాడుతూ యూటర్న్ తీసుకోవచ్చు. అంటే ఈయనకి కంఫర్టబుల్గా ఈయనకి అవసరమైనది ఏదైనా సరే ఈయన చెయ్యొచ్చు. కానీ వాటిల్లో ఏ ఒక్కటైనా సరే అవతల వాడు చేస్తే ఈయనకి చాలా కోపం వస్తుంది, తిట్టేస్తాడు, అమనాబులు తిట్టేస్తాడు, గొడవలు అయిపోతాయి, పోట్లాట్లు అయిపోతాయి. మీరు చూస్తే కనుక అదెందుకు మరి నువ్వు ఫాలో చేసిన రూలే కదా, నువ్వు చేసిన రూలే అంటే నువ్వు చేసిన ప్రవర్తనే. అంటే ఈ సర్కిల్లో ఈయన ప్రవర్తన చేస్తాడు. అంటే లెటర్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్లో ఈయన రెడ్ లైట్ క్రాస్ చేసి కొట్టాడు. రెడ్ లైట్ అలా క్రాస్ చేసి గ్రీన్ లైట్ ఓపెన్ అయిన వాళ్ళకి ఇబ్బందిని కలిగిస్తూ సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి ఈయన గ్రీన్ లైట్ పడింది. ఈయన గ్రీన్ లైట్ దాటుతునేసరికి పక్కన ఇంకొకటి కూడా రెడ్ లైట్లో ఉన్నాడు, అడ్డం వస్తాడు. అంటే ఇక్కడికి దానికి దీనికి దాదాపు 100-200 మీటర్లు కూడా తేడా ఉండదు. హైదరాబాద్ లాంటి చోట అయితే 100-200 మీటర్లకి ఒక సిగ్నల్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ ప్యాట్నీ తర్వాత ప్యారడైజ్ తర్వాత బేగంపేట, అట్లా లైన్గా ఒక వరుసగా ఒక 200 మీటర్లకి 300 మీటర్లకి ఓ సిగ్నల్ ఉండే కొన్ని రోడ్లు ఉంటాయి.
ఆ రోడ్లో అంటే 200 మీటర్ల ముందు నువ్వు సిగ్నల్ బ్రేక్ చేసినప్పుడు నువ్వు ఫాలో చేసిన రూల్ అంటే నువ్వు ఏదైతే బ్రేక్ చేసి వచ్చావో ఆ రూల్ నీకు ఆనందాన్ని కలిగించి అది నీకు రైట్ అనిపించినప్పుడు నెక్స్ట్ సిగ్నల్ పాయింట్లో అదే పని ఇంకోటి చేసినప్పుడు అది నీకు రైట్ ఎందుకు అనిపించదు? ఇక్కడ మీకు స్పష్టంగా ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్పినా మీకు అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అంటే నాకు అనుకూలంగా ఉంది కాబట్టి ఆ రూల్ నాకు ఓకే, నాకు అనుకూలంగా లేనప్పుడు అదే రూల్ నాకు నాట్ ఓకే. అంటే మేము చేస్తే చమత్కారం, మీరు చేస్తే వ్యభిచారం, ఇది రూల్. ప్రతి మనిషి ఫాలో చేసే రూల్ ఏంటంటే అదే పని నేను చేస్తే చమత్కారం, నువ్వు చేస్తే వ్యభిచారం. సారీ టు యూజ్ ఇట్ ఇన్ ఓపెన్ ఫోరం, కానీ మన మనస్తత్వం అలాగే ఉంటుంది, మనం అలాగే ప్రవర్తిస్తాం. మన కామన్ మ్యాన్ ఎవరైనా కానీ అలాగే ప్రవర్తిస్తాడు. సో ఆ నేపథ్యంలో మలగారు రవి గారు అడిగినటువంటి ఆధ్యాత్మిక జీవితం ఉండాలా అంటే నాకు నచ్చితే అది ఉండాల్సిందే. నాకు నచ్చింది ఆధ్యాత్మిక జీవితం. సో నేనేమంటానంటే ఆధ్యాత్మిక చింతన లేకపోతే ఎలాగండి, భగవద్ధ్యానం లేకపోతే ఎలాగండి, భగవత్ చింతన లేకపోతే ఎలాగండి? ఆధ్యాత్మిక చింతన ఉంటేనే కదండి తోటి మనిషిని మనిషిగా గౌరవించేది. లేదా మనిషిగా గౌరవం ఎక్కడుందండి, మనిషిగా ఎవడు చూస్తాడండి అని ఇన్ని సొల్లు వాగుళ్ళు వాగుతాడే కానీ పక్కన రోడ్డు మీద కనపడ్డ అడుక్కునే వాడికి రూపాయి తీసేయడు. కానీ వీడి మట్టుకు ఏ గుడికి వెళ్తానో ఎక్కడికి వెళ్తానో వీడు కానీ వీడి వెనకాల వెళ్తుంటే ముందున్నోడు వీడికి పక్క తిరిగి ఆధ్యాత్మిక చింతనతోటి ఈయన దారి ఇచ్చేయాలి, ఈయన ఫెసిలిటీస్ ఇచ్చేయాలి, నీ సౌకర్యాలు ఇచ్చేయాలి. ఈయన మటుకు ఎవడికి ఒక్క సౌకర్యం ఇవ్వడం. ఇప్పుడు అదే అసలు నాస్తికులైనటువంటి వాళ్ళు, అసలు దేవుడు అనే విషయాన్ని నమ్మని వాళ్ళు, ఆధ్యాత్మికత అనే దాని పట్ల దగ్గరికి కూడా రాని వాళ్ళు చాలామంది సాటి మనిషికి సహాయం చేసేవాళ్ళు మనకు తెలుసు. అంటే సాటి మనిషికి సహాయం చేయటమే దైవ చింతన, లేదా సాటి మనిషికి మానవ సేవ మాధవ సేవ అనే స్టేట్మెంట్లో వాళ్ళు జీవిస్తున్నారు. ఏది ఆధ్యాత్మికత లేనివాడు తోటి మనిషికి ఒక సహకారాన్ని సహాయాన్ని అందిస్తూ వాడి జీవితంలో ఉన్నాడు. ఆధ్యాత్మికత భగవంతుడు బెండకాయ అనేవాడు తోటి మనిషిని అసలు పట్టించుకోడు. ఏంటి నేను దైవ చింతనలో ఉన్నాను, పూజారిని, నేను 24 గంటలు దైవ చింతనలో ఉంటాను, 24 గంటలు దేవుడి దగ్గర ఉంటాను అన్నవాడు తోటి మనిషి ఎదురుగా నిలబడితే ఆ మనిషి పట్ల ఒక జంతువునో ఒక పురుగునో చూసినట్టు హీనాతహీనంగా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు మన సర్కిల్లో డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు కనీసం మనకు తెలిసే ఉంటారు. మాట్లాడడానికి దైవ చింతన చేస్తుంటాడు కానీ పిల్లికి బిచ్చం పెట్టాడు. అసలు దేవుడు అనేవాడు లేడంటాడు కానీ 10 మందికి సాయం చేస్తుంటాడు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది రైట్? ఆధ్యాత్మిక జీవితం ఉండి నువ్వు తోటి వాడికి హెల్ప్ చేయలేకపోతే అటువంటి ఆధ్యాత్మిక జీవితం అవసరమా? తోటి మనిషికి హెల్ప్ చేయగలిగినప్పుడు నీకు ఆధ్యాత్మిక జీవితం అవసరమా? ఏది కరెక్ట్ కాదు, ఏది రాంగ్ కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ప్రపంచంలో నీకు సౌకర్యాన్ని ఇచ్చేది, నీకు సుఖాన్ని ఇచ్చేది ఏదైతే అదే రూల్. గట్టిగా మాట్లాడితే మా డబ్బు ప్రపంచం గురించి నేను మాట్లాడతాను కాబట్టి డబ్బు ప్రపంచంలో ఒక రూల్ ఉందండి. డబ్బు ప్రపంచంలో మీకు ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చెప్తే కనుక నమ్మకండి. డబ్బు ప్రపంచంలో రూల్స్ లేవు, రూల్స్ ఒకే ఒక రూల్. డబ్బు ప్రపంచంలో ఒకే ఒక రూల్ ఉంది. ఆ ఒక్క రూల్ కనుక మీకు అర్థమైతే మీరు ఇంకే రూల్ని పట్టించుకోక్కర్లేదు, పాటించక్కర్లేదు, దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఈ డబ్బు ప్రపంచంలో ఉన్న ఒకే ఒక రూల్ ఏంటంటే డబ్బున్న వాడికి నచ్చిందే రూల్. సింపుల్. డబ్బున్న వాడికి ఏది నచ్చితే అదే రూల్, డబ్బున్న వాడు ఏది కోరుకుంటే అదే రూల్. ఆర్థిక ప్రపంచం డబ్బు ప్రపంచంలో ఆ ఒక్క రూలే వర్తిస్తుంది. మిగతా రూల్స్ అన్నీ మారిపోతాయి. మీకు ఏది రూల్ అనిపించినా అది మారిపోద్ది అంతే. ఒక రూల్ మారని రూల్ ఏదైనా ఉంది అంటే జీవితాంతం కూడా డబ్బు విషయంలో మారని రూల్ ఏదైనా ఉందంటే డబ్బున్న వాడికి నచ్చిందే రూల్, డబ్బున్న వాడికి కావాల్సిందే రూల్. గట్టిగా మాట్లాడితే డబ్బున్నవాడు పెట్టిందే రూల్ అండి. డబ్బు లేనివాడు ఈ రూల్స్ అన్ని పాటించాల్సిందే. డబ్బున్నవాడు పెట్టిందే రూల్, డబ్బున్నవాడు పెట్టిన రూల్స్ ఫాలో చేయాల్సిందే. ఫినిష్డ్. ఇవాళ రోజున మనకి ఇన్కమ్ ట్యాక్స్ పెరిగిందన్న తగ్గిందన్న, జిఎస్టీ పెరిగిందన్న తగ్గిందన్న, బడ్జెట్లో ఒక ఐటమ్ మీద ట్యాక్సులు పెరిగినాయన్న తగ్గినాయన్న,
ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? మనం అనుకున్న ఫైనాన్స్ మినిస్టర్స్, పొలిటీషియన్స్, ప్రైమ్ మినిస్టర్స్ చేస్తున్నారా? డబ్బున్నవాడు సజెస్ట్ చేస్తున్నాడు, అది రూల్గా మనం అనుభవిస్తున్నాం. సో డబ్బున్నవాడు రూల్ పెడతాడు, డబ్బు లేనివాడు ఫాలో చేస్తాడు. దట్స్ ఇట్. దట్ ఈస్ ద ఓన్లీ రూల్ ఇన్ ద మనీ వరల్డ్. ఆ ఒక్క రూల్ కనుక మీకు అర్థమైతే ద థింగ్స్ విల్ బి వండర్ఫుల్.